చేప జొన్నని ఎంతో ఈజీగా, సింపుల్‌గా, టేస్టీగా ఇలా అయితే చేసుకోండి. ఇదైతే చేసుకోవడం చాలా ఈజీ. ముందుగా అయితే చేప జొన్నలో ఇలాగా ఉండే బ్లాక్ నర్వ్స్ అయితే ఉంటాయి. అవి నీట్‌గా తీసేసి మనము నీట్‌గా అయితే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తరువాత ఒక 2, 3 టైమ్స్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి. మంచిగా క్లీన్ చేసుకున్న తరువాత దానిని ఒక బౌల్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే దీన్ని డైరెక్ట్‌గా ఫ్రై చేయకుండా ఉడకబెట్టి ఫ్రై చేస్తే మనకి బాగుంటుంది. ఈ బౌల్‌లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాని తర్వాత దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని మంచిగా అన్నీ దానికి పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టుకొని అయితే మనం ఉడకబెట్టుకోవాలి. వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు అయితే మనం మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇలా స్టవ్ మీద పెట్టుకొని అయితే మనం మంచిగా ఉడకపెట్టుకోవాలి. ఇలా ఉడకపెట్టుకొని చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మంచిగా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం చల్లార్చుకోవాలి. ఇప్పుడైతే మనం ఫ్రై అయితే రెడీ చేసుకుందాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తరువాత దానిలోకి మనం ఒక బిగ్ సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దానిలో మనము ఒక 2 పచ్చిమిర్చిని అయితే పీసెస్గా కట్ చేసుకొని దాంట్లోకి అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు అయితే వేసుకొని మొత్తాన్ని అయితే ఫ్రై చేసుకోవాలి మంచిగా. టిప్ తెలుసు కదండి, ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడు దాంట్లో చిటికెడు సాల్ట్ కానీ వేసామంటే ఆనియన్లోని వాటర్ అంతా త్వరగా బయటకు వచ్చి మనకి బాగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక రుచికి సరిపడా సాల్ట్ అండ్ మీ స్పైస్కి తగ్గట్లు కారం అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీన్నంతా మొత్తం ఇదంతా పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకొని దానిలోకి ఇప్పుడైతే ముందుగా మనం ఉడకపెట్టుకున్న ఫిష్ జొన్నను అయితే వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. మనము కలుపుకునేటప్పుడు దాన్ని మంచిగా మనం స్ప్రెడ్ చేసుకున్నామంటే మంచిగా ఫ్రై అవుతుంది అండ్ పొడి పొడిగా వస్తుంది. దీన్ని కావాలి అంటే మీరు క్యూబ్స్గానే అట్లనే వదిలేయచ్చు. నేనైతే ఇలాగ పొడి పొడిగా వచ్చేలాగైతే మొత్తం కట్ చేసి స్మాష్ చేసుకొని అయితే ఫ్రై చేసుకున్నాను. మంచిగా మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే మంచిగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి ఆల్మోస్ట్ మనకు ఒక 5 to 10 మినిట్స్ అయితే పడుతుంది. ఒక 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనకు మంచిగా ఇలాగ పొడి పొడిగా అయితే ఫ్రై అవుతుంది. అంతే అండి, ఎంతో సింపుల్గా అయితే ఫిష్ ఎగ్ని అయితే మనం ఫ్రై చేసుకోవచ్చు. అంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర